హాయ్ అండి. ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం కొబ్బరన్నం చేశా. ఇది నేను చెన్నై హోటల్లో భోంచేసినప్పుడు స్పెషల్ రైస్ కింద ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి 100 గ్రాముల కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, టీ స్పూన్ పచ్చెనగపప్పు, టీ స్పూన్ మినపప్పు వేగుతున్నప్పుడు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసినాక హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. కొబ్బరి మంచిగా వేగినాక 2 చిటికెళ్ళంత ఇంగువ వేసుకోవాలి. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. రుచికి సరిపడంత ఉప్పు వేసి 4 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగినాక కప్పు రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు వండిన అన్నంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. అంతే, సింపుల్ కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో పెట్టేసి బాబును పంపించేసా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.